సాధారణంగానండి పిల్లలు అన్నం తిందుకో రారా అంటే కూర ఏంటని అడుగుతారండి. చిన్న పిల్లలు కదండి. మరి ఇవన్నీ కూడా టీచర్స్ పిల్లలకి చెప్పాలి. ఒరే నాన్న, అలా అడగండి మీరు, మీ అమ్మ నాన్నలకు అన్నీ పెట్టాలని ఉంటుందయ్యా, డబ్బులు లేకేను, అందుకని మీరు ఎప్పుడు కూడా ఏది వేసి పెడితే అది కళ్ళు మూసుకుని తినండి, చక్కగా తిని సంతోషంగా చదువుకోండి, అప్పుడు మీరు రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత అన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పాలండి పిల్లలకి. అలాగే పిల్లలనండి తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ, ఒరే నీకు చదువు రాదు, నువ్వెందుకు పనికి రాకుండా పోతావు, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పేసి శాపనార్థాలు పెట్టకూడదండి. పిల్లల్ని ఎంకరేజ్ చేయాలండి. ఎంకరేజ్ చేస్తే వాళ్ళల్లో ఆ ఆత్మవిశ్వాసం పెరిగి అందరూ లైన్లోకి వచ్చేస్తారండి. ఏ పిల్లవాడికైనా చదువు రాలేదు అంటే అది ఉపాధ్యాయుడి లోపమేనండి, పిల్లల్లో ఏ లోపం ఉండదండి. అందుకని కొన్ని టెక్నిక్స్ ఉపయోగించుకొని ఆ పిల్లలకి చెప్పుకుంటూ పోవాలండి. చెప్పుకుంటే వాళ్ళు లైన్లోకి వస్తారండి.